వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న మోటివేషన్ గురించి తెలుసుకుందాం. 1 మంత్లో చాలా డ్రాస్టిక్ చేంజ్, టీమ్ వర్క్, కమిట్మెంట్, హార్డ్ వర్క్, హ్యాపీనెస్ కనిపించింది. కాబట్టి ఇందాక అబ్బాయి అన్నాడు ఎందుకు వచ్చాము ఈ ఇన్స్టిట్యూషన్కి అని చెప్పి, వాళ్ళ కాలేజ్ వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ ముందే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నా పిల్లలు బయాలజికల్ పిల్లలు ఇబ్బంది పడితే నా కొడుకు పాడవుతున్నాడు అని చెప్పి ఎంత బాధపడతామో, మాకు దేవుడిచ్చిన పిల్లలు వీళ్ళు పాడైతే వీళ్ళ లైఫ్ ఇలా అవుతుంది అని చెప్పి బాధ అనిపించి కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చి లోపలికి ఒత్తుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే పిల్లల ముందు తల్లి ఏడవకూడదు కాబట్టి. ఒక ఇన్స్టిట్యూషన్లో పిల్లలు బాగుపడ్డా, పైకి వచ్చినా, కిందికి వచ్చినా, ఏం జరిగినా అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. ఎన్విరాన్మెంట్లో చేంజ్ ఏదైతే జరుగుతుందో చుట్టూ ఉన్న ఆ గ్యాదరింగ్ని బట్టి పిల్లలు అలాగే తయారవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మోగ్లీ. ఎవరైనా మీరు షార్ట్ ఫిలిం చూడొచ్చు. మోగ్లీ పుట్టిన పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్ళి జనంలో లేకుండా అడవిలో పెంచితే నక్క ఎలా ఊల వేస్తుందో ఆ భాష తప్ప ఇంకేమీ రాలే. మనిషిని పుట్టినప్పటి నుంచి జంతువుల మధ్య పెంచితే నక్క ఎలా వేటాడుతుంది, పులి నుంచి ఎలా తప్పించుకోవాలి, నక్క వెంట ఎలా పరిగెత్తాలి, చెట్లు ఎలా ఎక్కాలి, ఇది మాత్రమే తెలిసింది. మానవుడికి భాష వచ్చు, కానీ మానవుల నుంచి వేరు చేయడం వల్ల నక్కలాగే ప్రవర్తించడం అనేది మోగ్లీకి తెలిసిన విద్య. ఇక్కడ కూడా ఇంతవరకు ఎలా ఉన్నారో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీ నేనైతే తప్పు పట్టను, కానీ ఇప్పుడు వీళ్ళని జనాల మధ్యలో జనజీవన స్రవంతిలో కలపడానికి మమ్మల్ని భగవంతుడు జనంతో పంపించారు. ఒక వ్యక్తి పైకి రావాలి అంటే ఫస్ట్ కావాల్సింది టీం వర్క్. గెలవాలి, టీం వర్క్. అది వీళ్ళలో చాలా ఉంది. స్పోర్టివ్నెస్ చాలా ఉంది, ఓపిక చాలా ఉంది. అడిగి 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 మేడం ఇది కావాలి, ఇలా కావాలి, మేమేం చేయాలి, ఎలా చేయాలి, యాంకరింగ్. ఒక్క రోజులో ఫంక్షన్ ఇంత బాగా గ్రాండ్ సక్సెస్ చేయడం అనేది నాట్ ఏ జోక్. ఈ పిల్లల్ని ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years ఎంత మంచి పొజిషన్లో చూస్తామో అని మార్నింగ్ అనిపించింది నాకు. రియల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాయి. నా పిల్లలు బాగుపడ్డారు. ఒకరితో వేలు పెట్టకుండా, వేలు పెట్టి చూపించకుండా గ్రేట్ సక్సెస్లో చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా 10 years తర్వాత ఎక్కడో మేడం నా ఇంటర్వ్యూ వస్తుంది చూస్తారా అని లింక్ పంపిస్తే, వాళ్ళు టీవీలో వస్తున్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని వీడు నా స్టూడెంట్ రా, నా లింక్ పంపించి ఇంకొక 100 మందికి పంపించి మా స్టూడెంట్ ఇంటర్వ్యూ వస్తుంది చూస్తారా. అలా మేము అనిపించుకోవాలి, మాకు అది రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు 2 విషయాలు నేను చెప్పాలి ఈ సభాముఖంగా. చాలా మంచి విషయాలు చెప్పాలి. ఒకటే ఏంటంటే, లీడర్ సెలెక్షన్ అయింది. అక్కడ లీడర్కి రూలర్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి. లీడర్ ఎప్పుడు తను నడుస్తూ నడిపిస్తాడు, రూలర్ ఎప్పుడు కూర్చొని నువ్వు నడువు అంటాడు. పెద్ద తేడా. లీడర్ ఎప్పుడు తనకేం మిగిలిందని చూడడు, రూలర్ ఎప్పుడు తనకేం మిగులుతుంది అని చూస్తాడు. లీడర్ ఎప్పుడు ఎదుటి వాళ్ళకు ఏమి జరిగినా నాకు జరిగింది అన్న ఉత్సాహం, అంటే ఏదైతే తను చేయాలనుకుంటాడో నాకే జరుగుతుంది అని తను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. రూలరు ఎవరికి ఏదైనా జరగని నాకు మాత్రం ఏం జరగకూడదు అనుకుంటాడు. లీడర్ అంటే
అంటే ఇలా ఉండాలి అని మీరే రోల్ మోడల్లా కనిపించాలి కాబట్టి లీడర్ గురించి చెప్తున్నాను. లీడర్కి ఒకటే ఒక గుణం ఉంటుంది, తను చేస్తూ చేపిస్తాడు. లీడర్ గుణము తను చేస్తూ చేపిస్తాడు, ఇంకేం చెప్పనవసరం. రూలరు తను చేయకుండా చేపిస్తాడు. లీడర్ ఎప్పుడు తన వాళ్ళకి ఏమి జరగొద్దని ముందర తను ఉంటాడు, తన చేతిలో ఆయుధం ఉంటుంది. రూలర్ ఎప్పుడు ఆయుధాలు ఇచ్చి ముందర నిలబెట్టి వెనకాల నిలబడతాడు, తనకేం కావద్దని. అర్థమైంది అనుకుంటారు. ఇన్ని లీడర్ లక్షణాలలో జరిగిన నేనున్నా అనే ధైర్యంతో నీ వాళ్ళని ఇప్పుడు ఎన్నుకున్న ఈ లీడర్స్ ఫ్యూచర్లో ఎక్కడో ఒక చోట గ్రేట్ లీడర్ అవ్వాలి. ఎందుకంటే మంచి పొలిటీషియన్స్ కూడా రావాలి. ఎప్పుడైనా లీడర్షిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 10th నుంచి ఎప్పుడైతే మనకు లీడర్స్ క్వాలిటీస్ వస్తాయి, ఎప్పుడు లీడర్ కానీ సిపిఎల్ కానీ ఎస్పీఎల్ కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా వీడు నా స్టూడెంట్ రాని గర్వంగా చెప్పుకునేలా ఒక వర్డ్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ.